నిషి హోమ్ మినిస్టర్ తాయారుని కాంప్రమైజ్కి పిలుస్తుంది. హాల్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చున్న హోమ్ మినిస్టర్ కౌశికి పెద్ద మనిషి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం నాకు తనకి ఇద్దరికి మంచిది కాదు. అందుకని చిన్న సారీ చెప్పి 50 crores పెనాల్టీగా కడితే సరిపోతుంది. ఆ ల్యాండ్ గురించి మనిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి అంతా మర్చిపోతాను అని తాయారు అనగానే 1 రూపాయి కూడా ఇవ్వను అని కౌశికి బలంగా చెప్తుంది. దాంతో తాయారు కోపంతో ఊగిపోతూ ఏంటి నిషిక కాంప్రమైజ్ అని పిలిచి నన్ను అవమానించాలనుకుంటున్నారా అని గట్టిగా అరుస్తుంది. తాయారు అలా అరవడంతో నిషి కోపంగా కౌశికిని చూస్తూ పంతంగా కాపురానే కూల్చుకున్నారు. ఇక ఫ్యాక్టరీ ఎంత అన్న నిషిక మాట పూర్తవ్వకముందే జగదాత్రి నిషికాని లాగిపెట్టి చెంప మీద నుండి ఒక్కటి పీకుతుంది. దాత్రి నిషిని అలా కొట్టగానే అందరూ షాక్ అవుతారు. నిషిక జగదాత్రి పైన ఏయ్ అని అరవబోతుండగా అరవకు, సైలెంట్గా ఉండు, నోర్ముయ్ అని గట్టిగా అరుస్తుంది. నిషి మళ్ళీ ఏదో అనబోతుండగా సైలెంట్గా ఉండు అని గట్టిగా అరుస్తుంది దాత్రి. దాంతో నిషిక సైలెంట్ అయిపోతుంది. దాత్రిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తాయారుకి జగదాత్రి కౌశికి ఏ విధంగా సమాధానం చెప్పనున్నారో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.